ఏంటిది ఊకే రావాలని వెళ్తాను? అయ్యో పిలవద్దానే బయట నుండి తూకుంటారా? నీ అవ్వ నీకు పిలుసుడు కూడా తప్పే ఉన్నట్టున్నది కదా. నేనేమంటానే ఇప్పుడు బయట వర్షం పడుతుంది, బయట ఏం పని లేదు, ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతుంది. ఒక పని చేద్దామా? ఏంటిది? మరి చెప్తే తిట్టదు. చెప్పు తిట్టగాని. ఏం లేదే, నాకు అట్టశం ఆడబుద్ధి అవుతుంది, నాకు అట్టశం ఆడబుద్ధి అవుతుంది. అంత బిల్డప్ ఇచ్చి ఇంత చిన్న పువ్వా? నీకు మానవ అనిపిస్తలేదా? ఏమో ఆడదానికి ఇంట్లోనే కూర్చొని అష్టశం ఆడదాం అంటాను. బయట ఏమైనా పని ఉంటే చూసుకురాపో, నాకు ఇంట్లో పని అంతా అట్లనే ఉన్నది. అబ్బబ్బా నీ తెలివికి మొక్కనే. నేను ఇంటికాడ ఉన్నప్పుడు బయటికి పోంటాను, ఇంటికి రానప్పుడు నీకు కాలు నిలబడది, రాత్రి అయితేనే ఇంటికి పోతున్నావు అంటాను. ఇవాళ ఇంటికాడ ఉన్న నాకేం పని లేదు అన్నగానే, అందుకే అష్టశం ఆడదామంటానా. ఆడుకుందాం పట్టు అదే. అష్టశం ఎందుకే? పోయి ఏదైనా కౌసుకుర రేపో, మంచిగా అండుతా. ఇద్దరం తిందాం. కథం మళ్ళా తిండి ముచ్చట తిస్తానవా? నీ తిండి పాడుగా రోజు తింటలేవానే, మాది ఎత్తగాని కౌసు. కోసేపు అష్టశం ఆడినాక పోదామే. అబ్బ దండం పెడతా, ఎందుకు ఆడబుద్ధి అవుతుంది. బయటికి పోయే వాళ్ళతో అష్టశం ఆడదామని అనుకో, ఆగో ఈ అష్టశం ఆడదామంటానేంద్రా. ఎవరన్నా ప్యాక్ ఆట ఆడదాం, క్రికెట్ ఆడదాం, శిరగోని ఆడదాం, కోతికొమ్మ ఆడదాం అంటారు కానీ ఈ అష్టశం అని పేర్లు పెడతారే. అబ్బా చాలా రోజులే, ఎప్పుడో నువ్వు చిన్నప్పుడు ఆడినవే, ఎందుకో ఇవాళ ఆడబుద్ధి అవుతుంది. ఆడదాం గాని అట్టిగా ఆడితే ఏమంచుకుంటది, ఏమైనా పెట్టుకొని ఆడదాం. అబ్బా నువ్వు తెలివి కల్లగానే, నీకు అష్టశమ్మ బాగచ్చు, నాకు అట్లా ఆడచ్చు. నా పైసలన్నీ దొబ్బదామని చూస్తాను కదా. అష్టశమ్మ అద్దు గాని కచ్చకాయలు ఆడదామే పెట్టుకొని, సరేనా? సరే మరి గెలితే మాత్రం పైసలు ఇవ్వాలి నాకు, చెప్తానా? మా ఇస్తే పో. నా గొడవ తెస్తానా? పైసలన్నీ జమ వేసుకొని చీర కొంటే పోయినప్పుడల్లా పోయినప్పుడల్లా ఏమంది పోతే వాళ్ళు 50 రూపాయలు. 50నా? సరే ఫస్ట్ నువ్వు ఆడితే నేను ఆడన్నా. ఎవరితో 5 నిమిషాలు మాడితే ఎంత డిసైడ్ చేస్తున్నారు? ఏది చెప్పు. ఇంకా ఇది కాదలే ఒకటి అయిపోయింది. 50 ఏదో చెప్పు. లేదు గిది అడబెట్టు, నేను ఒప్పుకోను. గట్లెట్లా చెప్పింది లాస్ట్ కి తీయాలి కదా. అంత లేదు, గిదంటే దీంతో ఆడాలి. అబ్బా మస్రోలా అయింది కదా ఆడి. మళ్ళీ ఒక్కసారి దేవునికి. నాకు కూడా దేవునికి ఉంటది. సరే ఏదో చెప్పు. ఏమో సార్ నాకు కనపడదు. గిది తాకద్దు, గిది సరే వాడు విండండి. తేరుకుల్లా పోయింది పట్టు. ఎంత ఆడుతావు ఆడు. నా దగ్గర పైసలు దొప్పి చీర కొందామని చూస్తానవా? ఏది గిది నీకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వలేదా నేను? సరే ఆడు. గిరి ఏమైందిరా? చెప్పిన ఆగు, నేనేమన్నా ఆడినా? దొండాడకు నువ్వు నా దగ్గర ఆట రాదని. చందవాడా నేను ఒకటి చెప్తాను, ఒకటి పట్టుకున్నావు. ఎర్ర మొక్కదానా ఒకటి చెప్తా అంటే నువ్వు పట్టుకోలే. నీకోనాయో నాకోనాయవా? నాకు అవసరం లేదు, మళ్ళీ తాగు. నేనేం కొన్నట్టే చీరలు కానీ పట్టు ఆడు. ఒకట్లా కసిరించుకుంటాడకే ఏదో బతిరాడ నా కోసపు ఒరిస్తారని ఆడతానా అనుకుంటాను కదా. సరే ఆడు. మరి నాకు అదే, నాకు కోపం వస్తుంది. అవ్వో నీ కోపం, పైసలు దొబ్బుదామా చూస్తాను. గిరి మొగనికి దెబ్బ తాకిందని లేదు కానీ ముక్కు తాకిందని నవ్వుతానవా? నువ్వు ఏడ్చుకుంటానే గిది గిది అంటాను, నేను కూడా అట్లా చెప్తాను. దేవుడు చూసిండు. దేవుడు చూసిండు అంటాను. తొండ ఆడితే గట్టినే ఉంటది. మరి తొండి లేదు, తొండేం లేదు. ఏ ఎప్పి తగలాడు. అంతసేపు ఎందుకు చూస్తాను? చెప్పే ఒకటి. ఓ సైంటిస్ట్ చూసినాడు చూస్తాను. పట్టుతో రేపు గిది కళ్ళింది. ఎవరు తేరుకుల్లా. సరే
గిరి ఎందుకు మెసేజ్ ఇచ్చినావు? నువ్వు కావాలని అన్నావు, నువ్వు కావాలని అన్నావు. ఏంది తొండి అంటానవే మళ్ళా? ఊగా పోయినప్పుడల్లా తొండి అంటావా? అన్ని తప్పడుతాను నీ తొండి లేదు, నీ మొండం లేదు. నువ్వు అన్న పులుస నువ్వు నవ్వకే, కోపం వస్తుంది. ఇట్లా ఏం కదా అంత దూరం అయింది, ఇంకా ఆట ఆడొచ్చట. నువ్వు అవసరం, నువ్వు అట్లా నాకు. అబ్బా తమ్ముడు ఏది గది ఏదో తేడాగా ఉందంటే. ఇది నువ్వు ఒప్పుకుంటేనే పోయింది పాటు. అబ్బా వానవాడి ఏల్చింది, పానం చల్లగా అయింది. ఇంటికాడ ఉంటే బోరు కొడుతుంది. గా శంకర్ బావ వాళ్ళ ఇంటికన్నా పోతా అట్లా టైం పాస్ అవుతుంది. ఈ శంకర్ బావ ఏం చెప్తాడు, ముసురు పడ్డది కదా, ఏదన్నా కౌసుకూర అండే ఉంటాడు. ఇంత టైం పాస్ అయినట్టు అవుతుంది, కౌసుకూర తిన్నట్టు ఉంటుంది. శంకర్ బావ అంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా. ఓ శంకర్ బావ, ఏడ పని లేక అక్కతోని కచ్చకాయలు ఆడతాను. కచ్చకాయలు మీ అక్కతో ఆడపోతే బయటికి పోయి ఏం చేయాలరా? వానే పడబట్టే ఈ వానలు ఏం పని చేస్తా? అందుకే టైం పాస్ అయితే లేదు. కచ్చకాయలు ఆడదామంటే ఆడదాం పాటు మొగడా అని అచ్చే కూర్చున్నది అనుకుంటానా వారా? ఫస్ట్ అష్టశమ్మ అన్నది, తర్వాత కచ్చకాయలు అన్నది. ఇది మేము ఉత్తుత్తగా ఆడతాం అనుకుంటానవా? పైసలు ఆటకు 50, ఆటకు 50. నువ్వు ఆడతావారా? పైసలు పెట్టా ఏముందిలే ఇంకా. పెట్టు పైసలు. ఈయన ముఖానికి పైసలు పెడతాడా? ఈడ 10-20 రోడ్ల పోటీ అనుకుంటాడు అందరినీ. అలా చిన్న మావను, చిన్న బాబును, ఇంకా నన్ను కూడా మొన్న అడిగిండు. 70 రూపాయలు ఇచ్చిన ఆయనకి ఏడ ముఖం ఉన్నది, ఏడుచుకుంటూ వచ్చిందని 70 రూపాయలు ఇస్తే 7 నెలలు చెప్తాడు. మళ్ళా ఇత్తది ఏమిస్తావు? నీ ముఖం ఇచ్చేటట్టున్నావు. నీ బాగా అంటే గుడ్డల్లో కొడతా అంత నల్లేసాలు మేము ఆడతాం చూడు. నువ్వు కూడా ఆడతావా మరి? ఆడతా గాని మరి పైసలు అయితే నేనే బాకీ ఇయ్యాలి. ఆడ ఆడతాడు, దొబ్బుకుంటాడు, మళ్ళీ నా బాకీ నాకు చెప్తాడు. పైసలు ఆడతాను ఆగు. ఏ ఊకో బావా, మీరు పైసలు పెట్టుకుని ఆడితే ఏమున్నది? ఇప్పుడు అక్క గెలిచినా మీకేనా పైసలు, నువ్వు గెలిచినా మీకేనా? ఇప్పుడు గట్ల కాదు గాని ఆడదాం. ఓడిపోయిన వాళ్ళు 2 దెబ్బలు ఆడాలి. సరే మరి ఓర్చుకుంటావారా? అగో సరే 2 దెబ్బలు ఆడాలి అంతే కదా? ఇక నువ్వు అంతే, మేము ఇద్దరం ఆడతాం. నువ్వు చూడు, దా ఇద్దరు కమలాసన్ పోయింది. కొట్టురా. ఎడ కొడతావు? గీడ కొడతా. కొట్టు. ఇప్పుడు నేను ఒక్క దెబ్బనే కదా కొట్టేది, 2 దెబ్బలు అన్నాడు. ఇది అంటే ఇప్పుడు ఇది తీసుకొని ఆడాలి. పోయింది రాని. ఈ చేతిలో పడ్డ కింద పడలేదు కాదే. తప్ప పోయిందా? పోయింది. పోయింది. ఇచ్చేసి మాట్లాడు. నేను ఇష్టం ఉన్న కాడ ఎవరు అటు అసలే పక్క పానం వెళ్ళగా అంటే నేను వచ్చిన పాడు కొట్టినప్పుడు నేను బట్ట నవ్వలేదా? గెలిచినా అంటే నువ్వు గెలిచి నేను ఓడిపోయినట్టు. ఇప్పుడు మళ్ళా కొడతావా? మళ్ళా కొడతా. నువ్వు ఆడాలా కాదు, నువ్వు ఆడినాక ఓడిపోతే నేను కొట్టాలి. అబద్ధం ఆడాలి. ఏమంటావే? మా బావ కరెక్ట్ ఉంటాడు. ఇది ఏమంటారో నాకేం అర్థం అవుతలేదు. ఇదిరా రమేష్ చక్కగా ఆడితే అయింది, ఊకే దెబ్బలు తింటాను. ఎవరితో 5 నిమిషాలు మాడితే ఎదనండి డిసైడ్ చేస్తున్నారు. అయ్యో అయ్యో ఇదే కొట్టుడే. ఇంకా ఆడు మళ్ళా నువ్వే. నువ్వే అన్నవారా ఎవరు పోతాను 2 దెబ్బలని. నువ్వు ఇచ్చా నువ్వే అన్నావు. చెప్పు ఏంటో కదలకుంటది ఇయాలే. గిది కదిలింది.
అటు పట్టు గిడ కొట్టరా ఇష్టం ఉన్న కాయనే పోడా నీ కచ్చకాయలు ఆడదాం ఏమాడరాదు అని నిన్ను కొట్టి చంపుతాను నరువింటికి. ఏందక్క నన్ను బాగా గన్ని దెబ్బలు కొట్టిండు. నేను మళ్ళా ఆడి గెలిచి వంతకు వంత తీసుకుంటా. చూడు ఇటీ బా. పోడా అద్దురా అట్టిగా దెబ్బలు తింటాను. ఆయన నీకు బల్బు బాగున్నది ఆడుకోపో. బల్బు కాదు ఏం కాదక్క, నేను ఇప్పుడు ఆడి గెలిచి బావని కొట్టే చూపిస్తా. వేడ కొడతాను కొట్టి కొట్టి చంపుతాను నిన్ను. ఇది అదలే ఆడు గట్లనే ఆడు. ఇదర్థాలు పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. బామ్మాది భుజం మీద కొట్టినా, ఎండులో కొట్టినా, చెంప మీద కొట్టినా, తొడల మీద కొట్టినా ఇప్పుడు ఏడ కొట్టాలరా? పోనీ పిల్లగానే ఏం కొడతావు కానీ ఆట ఆటే ఆటల తీటానే అట్టిగంటారా అనే అసుంటోడు ఉన్నదే పక్కగా. నన్ను ఓడిపోయిన వాళ్ళు దెబ్బలు 2 వాడాలని ఎందుకన్నాడు? అన్నమాట అని వంశంలో లేదు తప్పుడు కదా బామ్మది. ఇప్పుడు కొడతా ఎన్నో కొడతా 2 దెబ్బలు. చేతితో కొట్టి కొట్టి బోరుకొచ్చిందే, దానికే రోకల పండు అందుకొని చంపిన. ఆడు వచ్చేటోడు వచ్చి బాగా నేను కూడా అంత టైం పాస్ అన్నాను కదా. ఓడిపోయిన వాళ్ళు 2 దెబ్బలు, ఓడిపోయిన వాళ్ళు 2 దెబ్బలు అన్నారు. ఇట్లా ఉంటారు నాతోటి. ఇన్న వారం పక్కన ఏమనుకుంటావు? ఇగో ఒక పని చేద్దాం, ఎవరు ఓడిపోతే అది దీంతో ఒక దెబ్బ కొట్టాలి. ఆడదామా? సరే నేను పోయి చికెన్ తెస్తా, దగ్గరికి ఆడుతుంది. రమేష్ గాని రోగం తిరిగింది కదా. అబ్బా వాన కొట్టింది, నాకు పని తప్పింది. లేకపోతే మా సుజాత మా అమ్మగారి ఇంటికన్నా తెచ్చిన పని నాకు పెద్ద సలకాయ నొప్పి పెట్టు. అబ్బా అబ్బో అమ్మో అబ్బో శంకర్ బావ దగ్గరికి పోతే టైం పాస్ అవుతుంది అని పోతే ఈ పంత వాళ్ళ కొట్టిండు. కొద్దిగా అయితే రోకల్ బండి పట్టుకొని తలకాయ వాళ్ళ కొట్టుకోవచ్చు. ఏమైంది రే రమేష్, ఏం బాగా కడతాను? ఏం లేదే, టైం పాస్ అవుతలేదు అని ఇంకా శంకర్ బావ వాళ్ళ ఇంటికి పోయే వరకు వాళ్ళు కచ్చకాయలు ఆడతారు. కచ్చకాయలు ఆడి ఓడిపోయిన వాళ్ళు 2 దెబ్బలు పడాలన్న గంతే. ఈ పంత మంట చంపిండు. ఆఖరికి రోకల్ బండ అందుకొని మీది కచ్చిండు. అంతే అవతల పడ్డా. ఈ అదృష్టం మంచుకున్నదిరా, వాడు కొట్టినా కొట్టు. అయినా టైం పాస్ కాకపోతే వాళ్ళ ఇంటికి ఎందుకు అయినవరా? మా ఇంటికి రానుంటివి. ఎందుకే నేనే ఆకులు నాకేటోళ్ళ మూతులు నాకుతానా? నీ ఇంటికి వస్తే నువ్వు అట్టి ఊకుందువా? నాకు ఆఫ్ గుచ్చకపోదువా? నేనెందుకు ఆపు గుచ్చుతారా? ఆపుకు పైసలు లేకపోతే కోటరు మందు. కోటరు మంచుకున్నాయా, దెబ్బలు మంచుకున్నాయా నీకు? ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే నన్ను గట్ల కొడతాడని నేనెందుకు అనుకున్నానే? గాట ఆడతారని నేనెందుకు అనుకున్నా? ఆన కొడుతుంది కదా, కౌసు అనుకుంటారు. ఎట్టాగో ఓ 2 ముక్కలు తిందాం అని నాకు అంతే. ఓరు వారి పోయి వానింటికి పోయినావురా. వేరేటోళ్ళ ఇంటికి పోతే 2 ముక్కలు అని ఎత్తురు. వానింటికి పోతే కూర వాసన కూడా చూడని రాడు. నీ అవ్వ పొద్దున ఎవల ముఖం చూసినో ఏమో, జర్ర అయితే నా పుర్రె వలుగు. అరే రమేష, కుత్తి కొట్టుకుంటాందిరా. ఒక 1/4 మందం పైసలు ఉన్నాయిరా. పైసలు ఎక్కడియే? ఇయ్యాలటికి నువ్వే తాగిపి, నేనే రేపు తాగిపిస్తా నీకు. అంతేనా? గంతకే కొట్టి రాడు శంకర్ గారు నిన్ను. శంకర్ బావా, నువ్వు నన్ను కొడతావా? అట్లాగు నీ సంగతి చెప్తా. సుజాత, ఓ సుజాత ఉన్నావే? ఏంది కూసో. ఏం లేదా సుజాత, ముసురు పెడతాది. ఒక 1/4 తాగుతావు, 200 రూపాయలు ఇవ్వరాదు? ఏంది కంతలోడా? నీకు తిండి పెట్టుడే ఎక్కువ అంటే ఇంకా నీకు 1/4 పైసలు ఇయ్యన్నా? కొంచెమైనా మానం అనిపిస్తలేదా? 1/4 తాగడానికి మనం ఎందుకే, నోరుంటే చాలు. అన్ని కారడ్డ మాటలు మాట్లాడ. కోటర్లేదేం లేదు, అన్నం తినిపోయి. ఇంత చల్లగానే ఉన్నది, ముసురు పెడతాంది. కడుపులో గట్టిగానే పోతాది. పెళ్ళేంది? ఏంది కడుపులో వేడిగా అన్నా? ఆ కొబ్బరిలో నీళ్ళు వేడి వేసిన చెంబడిని తాగు, వేడి ఉంటది. అబ్బో, నువ్వు కూడా మాటలు తెలిసినావు కదనే. నేను 1/4 తాగితే కడుపులో వేడి ఉంటది అంటే నువ్వు కొబ్బరిలో నీళ్ళు తాగమంటావు. కొబ్బరిలో నీళ్ళు తాగకపోతే మందు తాగుతావా? మందు లేదేం
లేదు ఇంత తినిపో తింటే తిని లేకపోతే లేదు మరి. అయ్యో సుజాత ఇయరారే ఓ సుజాత అక్క అక్క ఏందో పోడా మళ్ళీ ఎందుకు వచ్చినావు? దెబ్బలు తిన్నా చాలేదా? బావా నన్ను కొట్టని గాని నీకు అన్యాయం చేసేటట్టున్నాడు అక్క. ఏమైంది? ఏమంటారు నువ్వు అసలు? గా సుజాత లేదా, ఆ సుజాతతోని కూర్చుండి ముచ్చట్లు పెడతారు ఇద్దరు. ఆమెనేమో గిట్లా అంటాంది, ఈయనేమో గిట్ల గిట్లా అంటాడు. ఆ ముచ్చట్లు చూస్తే అబ్బో అది ఇంకా చెప్పరాదు. ఇక ఏంది నువ్వు చెప్పేది నిజమేనారా రమేష్? అవ్వతోడక్క, నువ్వు నా అక్కవు కాబట్టి చెప్తానా, నా కళ్ళార చూసిన. ఈ నల్ల మొక్కుకొని చికెన్ తెమ్మంటే బయటకు పోయి ఈ కథలు పడతాడా? రాని అచ్చినాక చెప్తాయి సంగతి. ఈ కథలు కూడా ఉన్నాయి నా దగ్గర. అక్క బావ నువ్వు ఇప్పుడు నువ్వు ఆగ్గలు పెట్టుకుంటేనే సరే, లేదంటే ఇక నీకు దక్కనే దక్కడు అక్క. ఎట్లనో ఏమో. రాని వచ్చినాక చెప్తాడా సంగతి? ఇక నువ్వు సంగతి చెప్తావు, ఇక బావని ఏం చెప్తావు నీ ఇష్టం. ఇక చెప్పనైతే చెప్పిన పోతానక్క. సరిపో నల్ల మొక్కుకొని ఇంటికి రాని ఇలా చేతులు ఉంటాయి నీకు. ఇక బావా నన్ను కొడతావు, ఇయ్యల్లా నువ్వు అక్క చేతిలా ఇస్తాడు. ఇప్పుడు నాకు పానం నిమ్మలమైంది. ఏంటండి ఎంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. అగో ఏమో రోకల బండ చేతులు పట్టుకొని బుస కొడతానవేందే? నేను అచ్చరాక నువ్వు ఇంకా మసాలా నూరలేదా? నేను అత్తనే నూరుతావానే? నీ జోకులు చేసుకున్నాడు అయిపోయిందా? నీ నవ్వుకున్నాడు అయిపోయిందా? జోకులు ఏంది నవ్వుకున్నాడు ఏంది? నాకేం తెలియదు అనుకుంటానా? అసలు నువ్వేం మాట్లాడతానవే? నువ్వు చికెన్ తెస్తాను 4 గంటలు అవుతాని. ఈ 4 గంటలు ఏం చేసినావు? అసలు ముచ్చట్లు పెట్టి అత్తలేవా? అవ్వ కొడుకు, నాకు ఆ సుజాత కనవాళ్ళే, నేను ఆమె కనబడ్డా కూడా మాట్లాడనే. ఆయన నేను కావతోటి ముచ్చట పెట్టుడేంది? నీకు అసలు ఎవరు చెప్పారు చెప్పు? నాకు ఆ రమేష్ గారు చెప్పిండు. ఆడు అట్టి చెప్పిండు కావచ్చోనే. అట్టిగా నీ చెప్తాడు, అమ్మతో కూడా చేసిండు. కానీ మాటలు నమ్మకు. చికెన్ పో ముసురు పెడతాంది, దగ్గర కొనుక్కొని తిన్నా. ఈ చికెన్ అసలు అబ్బో అయ్యో అబ్బో అయ్యో అబ్బో అయ్యో అబ్బో అంతే అబ్బో అయ్యో. ఇంకా చికెన్ అన్నారట. చికెన్ సంపిష్ పెడతా అని చెప్తే ఏమనుకుంటాను? సంపిష్ పెడతా అని చెప్తే ఏమనుకుంటాను? మాస్ మహారాజ్ పంపించిన యూత్ యువరాజ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటా కూర్చుంటే 7 hours 30 minutes టైం పడుతుందిరా కట్లెట్. అవ్వ కొడుక రమేష్ గా కచ్చకాయలల్లా నిన్ను ఎట్లా పడతా కొట్టిందని నన్ను కూడా కొట్టించిన గారు బాక్కూడా. నీ సంగతి చెప్తా. ఈ ముసురుకు దెబ్బలు తిన్నా చికెన్ తినలే, దెబ్బలు తిన్నా చికెన్ తినలే. రవలి అన్నుది కావచ్చు అడుగుతా. రవలి రవలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గైకి కొట్టురి. బాయ్. వర్షం వస్తుంది.